ఒక చిన్న డౌటు. నేను మొన్న ఒక యూట్యూబ్ చూస్తుంటే ఆ! అందులో మీరు ఒక క్రిస్టియానిటీ ఒక హల్లెలూయా అన్న ఒక వర్డ్‌ని నేను చూసాను. అవును. మీ మదర్ అంత పెద్ద బొట్టు పెట్టుకొని హ్మ్. ఆవిడ ఎంత డివోషనల్‌గా ఎంత పద్ధతి ఎంత మీకు ఎందుకని సడెన్‌గా ఇలా చేంజ్ అవ్వాలి అని అనిపించింది? మా అమ్మ బందర్‌లో క్రిస్టియన్ స్కూల్‌లో చదువుకునేది. ఆ రోజుల్లో అందరూ సిస్టర్స్ ఉంటారు కదా! ఆహాహా! మా అమ్మకి ముక్కమ్మట నీళ్లు కారుతూనే ఉండేవి 24 అవర్స్. హ్మ్. అది ఇట్స్ ఎ వెరీ రేర్ డిసీజ్. స్కూల్‌లో అందరూ చివుడు ముక్కు శకుంతల, చివుడు ముక్కు శకుంతల అని అందరూ ఏడిపించారు మా అమ్మని. సో, తన పక్కన ఎవరు కూర్చునేవారు కాదు. ఆహా! ఇంటర్వెల్‌లో భోజనాలు కూడా తనతోటి మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి భోంచేస్తారు కదా! స్కూల్‌లో అది హ్మ్. లంచ్ టైమ్‌లో ఈవిడ మటుకు తని సెపరేట్‌గా కూర్చొని తను ఒకటే పెరుగన్నో ఏదో మా అమ్మమ్మ కట్టిస్తే తింటూ ఉండేది. హ్మ్. బాధగా తింటూ ఉన్నది. ఒకసారి ఆ స్కూల్‌లో సిస్టరు హ్మ్. మా అమ్మని చూసి, "ఏంట్రా శకుంతల వై ఆర్ యూ క్రయింగ్ ఎందుకిలా ఉండంటే?" "సిస్టర్ అందరూ నన్ను చివుడు ముక్కు శకుంతల నన్ను ఏడిపిస్తున్నారు. ఎవ్రీవన్ ఈస్ టీజింగ్ మీ. హ్మ్. నాకు ఏం అర్థం కావడం లేదంటే, ఒకటి చేయరారా" అని హ్మ్. జేబులోంచి చిన్న బైబిల్ తీసింది. ఆ! బైబిల్ తీసి, "రోజు ఒక వర్స్, ఒక పారాగ్రాఫ్ చదివి నీ తలకిందులు పెట్టుకొని పడుకో." మా అమ్మ పుస్తకం తీసుకొని రోజు ఒక్కొక్క వర్స్ చదివి తలకిందులు పెట్టుకొని దిండు కింద పెట్టుకొని పడుకునేది. మూడో రోజుకి బిలీవ్ మీ అది ఆగిపోయింది. మా అమ్మ నిద్ర లేచి ఏంటి అనుకునేది ఏం రావడం లేదు. అద్దంలోకెళ్ళి చూసుకుంది. ఆ నీళ్లు రావడం మానేసినాయి. వెంటనే మా అమ్మమ్మ దగ్గరికెళ్ళి అమ్మ నాకు జలుబు రావడం లేదు. నాకు వాటర్ అహోబల్లారావు గారని పెద్ద డాక్టర్ ఉండేవాడు ఆ! అక్కడ. హ్మ్. ఆయన దగ్గరికెళ్తే ఆయన మా అమ్మమ్మకి చెప్పాడు. "ఇది చాలా రేర్ డిసీజ్ అండి. దీనికి మందు లేదు. అచ్చా! ఈ అమ్మాయికి పెళ్లి అవ్వడం కూడా కష్టం అవుతుంది. ఆ! అది ఏదో ట్రై చేద్దాం. బట్ హ్మ్. గ్యారంటీ ఇవ్వలేము" అదే. అన్నారు. అదే. ఆ! ఆ! అటువంటిది ఆ దగ్గరికి తీసుకెళ్ళి అహోబల్లారావు గారు తీసుకెళ్ళి "ఏంటి మా అమ్మాయికి ఆగిపోయిందంటే" ఆయన స్టన్ అయిపోయాడు. ఆ! ఎలా ఆగింది? ఏం మందు తీసుకుని ఏం తాగావంటే, "ఏం లేదండి ఇలా సిస్టర్ చెప్తే ఈ బైబిల్‌లో వర్స్ చదివి ఇలా" అలాగా? అని ఆయన ఆఫ్టర్ 6 మంత్స్ ఆయన క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయిపోయాడాయన. అట్లానా? అహోబల్లారావు గారు. ఆహా! అప్పటి నుంచి మా అమ్మకి జీసస్ క్రైస్ట్ అంటే విపరీతమైన లవ్. క్రిస్మస్ వస్తే శాంతం చర్చ్‌కెళ్ళి చర్చ్ లోపలికెళ్ళి మా అమ్మ 2 అవర్స్ ప్రే చేసేది.